డిస్కస్ చేద్దాం. ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. సో సండ్రీ డెటార్స్ మీద ఉండే బ్యాడ్ డెట్స్ 3 రకాలుగా ఉంటాయి. బ్యాడ్ డెట్స్ ఒకటి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఒకటి, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఒకటి. అయితే ఇక్కడ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ నేను రాయలేదు, కానీ మీకు 3 పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సండ్రీ డెటార్స్ మీద ఏమేమి ఉంటాయి? 3 అడ్జస్ట్మెంట్స్. బ్యాడ్ డెట్స్ ఒకటి ఉంటుంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, దీనికి ఇంకొక పేరు ఏంటంటే బ్యాడ్ డెట్స్ రిజర్వ్. మూడో పాయింట్ ఏంటంటే డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో ఈ 3 సండ్రీ డెటార్స్ మీద ఉంటాయి అడ్జస్ట్మెంట్స్. మరి వీటిని ఎలా మనం ట్రీట్ చేయాలా ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఈ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఈ 3 పాయింట్లకు సంబంధించి చాలా మందికి డౌట్లు ఉంటాయి, కన్ఫ్యూజన్ కూడా వస్తూ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా క్లియర్గా వినండి. బ్యాడ్ డెట్స్. సో ఈ బ్యాడ్ డెట్స్ అనేది ఎప్పుడు అరైజ్ అవుతుంది? మనకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు అంటే సండ్రీ డెటార్స్, మనం సరుకు సప్లై చేసినప్పుడు క్రెడిట్ మీద మనకు బాకీ పడతారు. ఎవరు? కస్టమర్లు. వాళ్ళు బాకీ పడినప్పుడు కొంతమంది అందులో ఇవ్వడం జరుగుతుంది, కొంతమంది ఇవ్వకుండా పోతారు. సో ఎవరైతే మనకు ఇవ్వకుండా పోతారో అవి బ్యాడ్ డెట్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ సరుకు మనం క్రెడిట్ మీద అమ్మినాం. ఎప్పుడు కూడా క్రెడిట్ మీద అమ్మినప్పుడే బ్యాడ్ డెట్స్ అరైజ్ అవుతాయి. క్యాష్ కమ్మితే మీకు ఛాన్స్ లేదు బ్యాడ్ డెట్స్ రావడానికి. క్రెడిట్కు అంటే అప్పు అమ్మినప్పుడు తిరిగి పే చేయకపోతే అది బ్యాడ్ డెట్స్ అని మనం అంటాం అన్నమాట. సో ఇప్పుడు బ్యాడ్ డెట్స్ డెటార్స్ మీద అరైజ్ అవుతాయి అనే విషయం మీకు అందరికీ తెలియాలి. అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, దీన్నే ఇంకొకటి పదం ఏంటంటే బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అని కూడా చెప్తారు దీన్ని. బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అన్నా, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అన్నా రెండు కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇది పదాలు మారుస్తూ ఉంటాడు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఒకసారి చెప్తాడు, తర్వాత బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అని కూడా వేస్తుంటాడు, రెండు కూడా ఒకటే. ఇది కూడా సండ్రీ డెటార్స్ మీదనే అరైజ్ అవుతుంది. మరి బ్యాడ్ డెట్స్కి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్కి తేడా ఏమిటి? బ్యాడ్ డెట్స్ అంటే ఆల్రెడీ అరైజ్ అయింది. ఇది ఆల్రెడీ అరైజ్ అయిందంటే అర్థమేమి? ఆల్రెడీ రాలేదని తెలిసిపోయింది ఇవి బ్యాడ్ డెట్స్. సపోజ్ 1,00,000 రూపాయలు మనము సరుకు క్రెడిట్ మీద అమ్మాము, డెటార్స్ అరైజ్ అయ్యారు, వాళ్ళలో 95,000 మంది పే చేశారు, 2,000 రూపాయలు మనకు పే చేయలేదు, ఎగ్గొట్టేశారు. ఆ 2,000 బ్యాడ్ డెట్స్. అది క్లియర్గా అరైజ్ అయింది, వాటిని బ్యాడ్ డెట్స్ అంటాం. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇంత పర్సంటేజ్ అనేది ఇంకా ఫర్దర్గా బ్యాడ్ డెట్స్ అంటే ఆల్రెడీ అరైజ్ అయినాయి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అంటే అరైజ్ అవుతుందేమో అనే అనుమానంతో మనం కొంత ఏర్పాటు అయితే చేస్తుంటాం ప్రతి సంవత్సరం. అది ఎలా తెలుస్తుంది ఎంత పర్సంటేజ్ అనేది అంటే మనకు పాస్ట్ రికార్డ్స్ మీద ఉండే ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుస్తుంది. 5%, 2%, 6% ఎంత అనేది సహజంగా ప్రతి సంవత్సరం ఎంత అయితే ఏర్పడుతూ ఉంటుందో దాన్ని బట్టి మనకు ఇది అరైజ్ అవుతుంది. అందుకని ఒక పర్సంటేజ్ అనేది దానికి పిక్ చేస్తారు. అరైజ్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని తీసివేసి మిగిలిన సండ్రీ డెటార్స్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. తీసివేయడం అంటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తారు. బ్యాడ్ డెట్స్ అంటే ఆల్రెడీ అరైజ్ అయినాయి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంది? అవుతుందనే ఉద్దేశంతో మనం పక్కన పెడతాం కొంత అమౌంట్. ఇది దానికి దీనికి డిఫరెన్స్. మరి ట్రీట్మెంట్ ఏంది? బ్యాడ్ డెట్స్ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తున్నాం. మరి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ని ఎక్కడ చూపిస్తారు? దీన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడే చూపిస్తాము. సో బ్యాడ్ డెట్స్ వేరు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ వేరు. ఇది క్లియర్ అయింది అందరికీ. మరి రెండు ఇచ్చాడు అడ్జస్ట్మెంట్లో, అప్పుడు ఏం చేస్తాము? బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ఎలా అప్పుడు చూపిస్తాం మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో? సండ్రీ డెటార్ సపోజ్ 1 lakh ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లోనేమో మనకు 2,000 బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు. తర్వాత ఇంకొక పాయింట్ దాని కిందనే ప్రొవైడ్ 5% ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ డెటార్స్ అని ఇచ్చాడు. 2 పాయింట్లు ఇచ్చాడు అడ్జస్ట్మెంట్లో. ఏమిటి? బ్యాడ్ డెట్స్ ఒకటి ఇచ్చాడు 2,000 రూపీస్ అని, రెండో పాయింట్ ప్రొవైడ్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ డెటార్స్ @ 5% అన్నాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? ట్రయల్ బ్యాలెన్స్లో సండ్రీ డెటార్స్ 1 lakh ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము అంటే ముందు బ్యాడ్ డెట్స్ని రాసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. అడ్జస్ట్మెంట్లో ఎంత ఇచ్చాడు? 2,000 కదా. డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 బ్యాడ్ డెట్స్ అని రాసి 2,000 రాస్తాం. రైట్. మరి తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 5% చెప్పాడు. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనం ఇప్పుడు?
1,00,000 సండ్రీ డెటార్స్ ఇచ్చున్నాడు. అయితే ఆల్రెడీ 2,000 రూపాయలు బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్లో ఉంది. దాన్ని తీస్తే 98,000 ఉంటుంది. ఆ 98,000 మీద 5% మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత వస్తుంది? 98,000 మీద 5% అంటే 4,900 వస్తుంది. సో 4,900ను మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. సో రెండింటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చూపించాం. ఫస్ట్ 2 బ్యాడ్ డెట్స్ 2,000, సెకండ్గా 2 ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 4,900 చూపించినాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించే ప్రొసీజర్. మరి బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపిస్తారు అంటే, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు సండ్రీ డెటార్స్ ఇన్నర్ కాలంలో 1,00,000 రాస్తాము. 1,00,000 రాసి లెస్ బ్యాడ్ డెట్స్ 2,000 లెక్ చేస్తాము. తీస్తే 98,000 మిగులుతుంది. మరలా మనం దాని నుంచి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 4,900 తీసేస్తాం. ఇంకెంత మిగిలితే అంత 93,100 అవుటర్ కాలంలో చూపిస్తారు. ఇది బ్యాడ్ డెట్స్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ రెండు అడ్జస్ట్మెంట్లో ఇస్తే, ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ వేసి చూపిస్తాను, చూడండి. ఓకే రైట్, ఇప్పుడు చూడండి ఎలా చూపిస్తున్నాం. నేను ఇందాక ఏం చెప్పాను, సండ్రీ డెటార్స్ 1,00,000 ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లో ఏ పాయింట్ బ్యాడ్ డెట్స్ 2,000 ఇచ్చాడు, బి పాయింట్ ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 5% అని ఇచ్చాడు అనుకున్నప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చూపిస్తారో చూపిస్తాను చూడండి. 2 బ్యాడ్ డెట్స్ ఎంత రాస్తాము? 2,000 రాస్తాం. నెక్స్ట్ ఏం రాయాలి? బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 5%. డెటార్స్ ఎంత ఉంది యాక్చువల్గా మనకు వాల్యూ? డెటార్స్ ఎంత ఉన్నారు? 1,00,000 అనుకున్నాం. ఎగ్జాంపుల్ అంతే. -1,00,000 2,000 తీసేస్తున్నాను. ఎందుకు 2,000 తీస్తున్నాను? ఆల్రెడీ అడ్జస్ట్మెంట్లో ఒక 2,000 బ్యాడ్ డెట్స్ ఉంది. దాన్ని తీసి రిమైనింగ్ అమౌంట్ మీదనే క్యాలిక్యులేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా 98,000. ఇప్పుడు 98,000 మీద ఎంత క్యాలిక్యులేట్ చేస్తానండి? 5% అనుకున్నాం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. మరి 5% దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? $98,000 ఇంటూ 5/100 వేస్తే మనకు ఎంత వస్తుంది? 4,900 వస్తుంది. ఇది ఇక్కడ చూపించాం. సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా నీ పాయింట్. అడ్జస్ట్మెంట్లో 2 ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% ఆన్ డెటార్స్ అని ఇచ్చినాడు. అలాంటప్పుడు ఎలా చూపించాలంటే, బ్యాడ్ డెట్స్ను ఫస్ట్ రాయాలి, తర్వాత 2 బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ లేదా ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని రాసి డెటార్స్ ఇన్నర్ కాలంలో అమౌంట్ రాసి ఆ 2,000 రూపాయలు తీసివేసి రిమైనింగ్ ఎంతైతే మిగిలిందో దాని మీద 5% క్యాలిక్యులేట్ చేసి వేయాలన్నమాట. సో ఇలా వస్తుందన్నమాట. సో ఈ పాయింట్ అందరికీ అర్థమైంది. బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ రెండు అడ్జస్ట్మెంట్లోనే ఇస్తే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఏమీ లేవనుకోండి, మీరు అడ్జస్ట్మెంట్లో ఇస్తే మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఓకే రైట్. బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపిస్తాం చూడండి. బ్యాలెన్స్ షీట్లో సండ్రీ డెటార్స్ ఎంత ఉన్నాయి అనుకున్నాం మనము? 1,00,000 అనుకున్నాం. నేను ఇక్కడ అవుటర్ కాలం ఇన్నర్ కాలం రెండు మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అవుటర్ కాలంలోనే వేసేసండి, గుర్తుపెట్టుకోండి. సండ్రీ డెటార్స్ ఎంత ఉన్నాయి? 1,00,000 అనుకున్నాం. దీనిలో నుంచి ఏం తీసేయాలి? ఫస్ట్ బ్యాడ్ డెట్స్. ఫస్ట్ బ్యాడ్ డెట్స్ను తీసేస్తాను. బ్యాడ్ డెట్స్ ఎంత ఉన్నాయి మనకు? 2,000. 2,000 లెక్ చేస్తే ఎంత మిగులుతుందో చూడండి. 98,000 మిగులుతుంది. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనము? లెస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఎంత ఇచ్చాడు మనకు? మనం క్యాలిక్యులేట్ చేసాం 4,900. దాన్ని 4,900
మనమే క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని రాస్తాం. 4,900 లెస్ చేస్తే ఎంత మిగులుతుందో చూడండి. మిగిలిన అమౌంట్ బయట వేస్తాం. 93,100 వస్తుంది. సో ఇది సండ్రీ డెటార్స్ను చూపించే ప్రొసీజర్ ఎక్కడ బ్యాలెన్స్ షీట్లో గమనించండి అందరూ. సో సండ్రీ డెటార్స్ ఇన్నర్ కాలంలో రాశాను. ఫస్ట్ బ్యాడ్ డేట్స్ తీశాను, తీస్తే 98,000 మిగిలింది. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ కూడా తీశాను, అవుటర్ కాలంలో వేసాం. సో ఇలా మనము చూపించుకోవాలన్నమాట ఏది బ్యాలెన్స్ షీట్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చూపించినాం? ఫస్ట్ బ్యాడ్ డేట్ చూపించినాము, తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్ చూపించినాం. ఇది అడ్జస్ట్మెంట్లో మాత్రమే ఇస్తే రైట్. ఆ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఇస్తే మూడో పాయింట్. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఇస్తే బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రెండు తీసివేసిన తర్వాత మిగిలిన అమౌంట్ మీదనే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలా. ఇప్పుడు ఇంకొక పాయింట్ యాడ్ చేసి నేను చెప్తాను చూడండి, ఇదేదండి. సో సండ్రీ డెటార్స్ 1 lakh ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో 1 lakh ఉంది. అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డెట్స్ 2,000 ఇచ్చాడు. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 5% ఇచ్చాడు. తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2% ఇచ్చాడు అనుకున్నాం. ఇలా 3 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలి? దీన్ని మళ్ళీ ఎలా చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. 3 పాయింట్లు ఉన్నప్పుడు ఎలా చేస్తాం? నేను రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా 3 పాయింట్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తారు? సో ఇప్పుడు మనకు బ్యాడ్ డేట్స్ ఉంది, తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఉంది, డిస్కౌంట్ అండ్ డెటార్స్ కూడా ఉన్నాయి. ఈ 3 ఉన్నప్పుడు ఎలా చేస్తారనేది పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం రాస్తాం అంటే 2 బ్యాడ్ డేట్స్ రాయాలి. బ్యాడ్ డేట్స్ ఎంత రాస్తాము? బ్యాడ్ డేట్స్ 2,000 ఫస్ట్ రాయడం జరుగుతుంది. తర్వాత 2 ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ రాస్తాము. సో ఎంత పర్సెంటేజ్ అని చెప్పాను? 5% కదా, ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినాం. సేమ్ అదే మాదిరి 1 lakh డెటార్స్ ఉంటే మైనస్ 2,000 లెక్క చేస్తున్నాను. లెక్క చేస్తే ఎంత మిగులుతుంది? 98,000 మిగులుతుంది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాము. ఎంత వచ్చింది? ఇంతకుముందు 5% క్యాలిక్యులేట్ చేస్తే 4,900 వచ్చింది. సో అది కూడా అలానే చూపించేసినాను. ఇప్పుడు ఇప్పుడేం చూపించాలి? ఇంక మూడో పాయింట్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. అది ఎలా చూపిస్తారు చూడండి. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎంత చెప్పాడు? 2% చెప్పాడు. ఏ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలని మీకు డౌట్ వస్తుంది. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడు 1 lakh మైనస్ అంతా ఎందుకు చూపిస్తున్నాను మళ్ళా అంటే మీ క్లారిటీ కోసం. ఎంత మిగులుతుంది? 98,000 మైనస్ మళ్ళీ మైనస్ ఏంటి? 4,900. దీన్ని కూడా తీయాలి. ఇప్పుడు ఎంత మిగులుతుందో చూడండి. 4,900 పోతే 93,100 మిగులుతుంది. సో దీని మీద క్యాలిక్యులేట్ చేస్తాం 93,100 మీద. సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. 93,100 ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 2% అన్నాడు. 2/100. సో ఎంత వస్తుందో చూడండి. 1,862. సో ఇది మనకు అమౌంట్ వచ్చేది ఇంత అనమాట. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసాము? మీరు గమనించినట్లయితే బ్యాడ్ డెట్స్ ఫస్ట్ రాసాము 2,000. తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 5% వేసాము. 5% దేని మీద వేసినామంటే
ఆ 2000 తీసివేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మీద వేసాము. తర్వాత డిస్కౌంట్ అండ్ డెటార్స్ ఎలా వేసినాము, బ్యాడ్ డెట్స్ తీసినాము, తర్వాత ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్ తీసినాము. రెండు తీసివేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ వచ్చిందో 93,100 దాని మీద 2% వేసినాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 1,862 వచ్చింది. సో ఇలా 3 ఆర్డర్లో చూపించాలి. ఫస్ట్ బ్యాడ్ డెట్స్, తర్వాత ప్రావిజన్ ఫార్ బ్యాడ్ డెట్స్, తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఇదే ఆర్డర్లో చూపించాలి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపిస్తారు దీన్ని గమనించండి. బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏం రాస్తాము, సన్డ్రీ డెటార్స్, ఇన్నర్ కాలంలో రాస్తాం. ఇన్నర్ కాలంలో ఎంత ఉంది, 1 lakh, అది లెస్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఎంత, 2 lakhs, 2000. సో 2000 లెస్ చేస్తే 98,000. నెక్స్ట్ లెస్ ప్రావిజన్ ఫార్ బ్యాడ్ డెట్స్. ప్రావిజన్ ఫార్ బ్యాడ్ డెట్స్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ 4,900 లెస్ చేయాలి. 4,900 లెస్ చేస్తే ఎంత మిగులుతుందో చూడండి, 93,100. ఇప్పుడు ఏం లెస్ చేయాలి, లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, 1,862. 1,862. సో దీన్ని లెస్ చేస్తాం. ఇది లెస్ చేసి అవుటర్ కాలంలో చూపిస్తాం. ఎంత వస్తుంది చూడండి, 93,100 మైనస్ 1,862 లెస్ చేస్తే 91,238. 91,238. సో ఇది ఫైనల్గా సన్డ్రీ డెటార్స్ అమౌంట్ మిగిలింది. అయితే దీన్ని అవుటర్ కాలంలో చూపిస్తాం, 91,238. అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకేం లేదు ఇక్కడ తీసివేయాల్సినవి. సో ఇలా మనం తీసివేసి బయట చూపిస్తాం. సో 3 పాయింట్లు ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఏమేమిటి 3 పాయింట్లు, బ్యాడ్ డెట్స్, ప్రావిజన్ ఫార్ బ్యాడ్ డెట్స్ అండ్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ పాయింట్. నెక్స్ట్ సో బ్యాడ్ డెట్స్ అయిపోయింది, ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అయిపోయింది, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కూడా అయిపోయింది. ఏది, ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఏమి ఇవ్వనప్పుడు. సో ఆ పాయింట్ వరకు క్లియర్, రైట్. ఇది ఒకంతా ఒక సెట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ దీనిలోనే, when there is already old provision for bad and doubtful debts given in the trial balance. ట్రయల్ బ్యాలెన్స్లో ఆల్రెడీ మనకు ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఉంటే ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 50% ఛాన్సెస్ ఉంటాయి మీకు లెక్క ఇలాంటిది రావడానికి. మీకు ఇక్కడ ఇస్తాడు, ట్రయల్ బ్యాలెన్స్లో ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇస్తాడు, మళ్ళీ అడ్జస్ట్మెంట్లో కూడా ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇస్తాడు. రెండు చోట్ల ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనకు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఏమనుకోవాలంటే ఓల్డ్ రిజర్వ్ అనుకోవాలి, ఓల్డ్ ప్రావిజన్ ఫార్ డౌట్ఫుల్ డెట్స్ అనుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఇచ్చిందని ఏమనుకోవాలంటే న్యూ ప్రావిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనుకోవాలి, లేదా న్యూ బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అనుకోవాలి. దానికి అనదర్ పేరేమి, బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అంటారని కూడా చెప్పాను. సో అదనమాట. మరి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లోనే ఇచ్చాడు. ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఏమనుకోమని చెప్పినాను, ఓల్డ్ రిజర్వ్ అనుకోమని చెప్పినాను దాన్ని, లేదా ఓల్డ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనుకోమన్నాను. అడ్జస్ట్మెంట్లో ఉండేదాన్ని ఏమనుకోమన్నాను, న్యూ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనుకోమన్నాను. మరి అలా అనుకుంటే మనకు లెక్క వేయడానికి ఈజీగా ఉంటుంది. మనం కంపేర్ చేసుకోవాలి రెండు. అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా, ఎంత అమౌంట్ వస్తుందో చూడు, ట్రయల్ బ్యాలెన్స్లో ఎంత ఇచ్చాడో చూడు, రెండింటిని కంపేర్ చేయి. న్యూ రిజర్వ్ కనుక ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. అడ్జస్ట్మెంట్లో ఇచ్చినటువంటి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ కనుక అమౌంట్ ఎక్కువగా ఉంటే, దేనికన్నా ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. అది రూల్. అలానే ఒకవేళ అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అమౌంట్ తక్కువ ఉన్నదనుకో,
ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన ప్రావిజన్ కన్నా కూడా అడ్జస్ట్మెంట్లో ఉండేది తక్కువ ఉంటే అప్పుడేం చేయాలంటే క్రెడిట్ సైడ్ రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిఫరెన్స్ బై ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అని రాసి క్రెడిట్ సైడ్ రాయాలి. ఇది రూల్. ఈ రూల్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అడ్జస్ట్మెంట్లో ఉండే అమౌంట్ ట్రయల్ బ్యాలెన్స్లో దానికన్నా ఎక్కువ ఉంటే ఏం చేస్తున్నాం, ఆ డిఫరెన్స్ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాం ఆ డిఫరెన్స్. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఉండే అమౌంట్ తక్కువ ఉంటే ట్రయల్ బ్యాలెన్స్లో దానికన్నా ఆ డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. అది ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్కి సంబంధించిన రూల్. దీన్ని బ్యాడ్ డేట్స్ రిజర్వ్ అంటారని కూడా చెప్పాను. ఇప్పుడు ఒక పాయింట్ చూద్దాం, ఇక్కడ చూసి చేద్దాం. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో 1000 ఇచ్చాడు బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. అడ్జస్ట్మెంట్లో ఏం చెప్పాడంటే 5% ఇచ్చాడు. 5% దేని మీద, డెటార్స్ మీద ఇచ్చాడు. డెటార్స్ సపోజ్ 1,20,000 ఉన్నారు అనుకున్నాం. 1,20,000 డెటార్స్ ఉన్నారు. దాని మీద 5% ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అని అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ఆల్రెడీ మనకు ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ 1000 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? సో ట్రయల్ బ్యాలెన్స్లో ఎంత ఉంది, ఆల్రెడీ మనకు 1000 ఉంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది 1000. అడ్జస్ట్మెంట్లో ఎంత ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్లో సండ్రీ డెటార్స్ 1,20,000 ఉంటే దాని మీద 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు ఎంత వస్తుందో చూడండి. ఏ అమౌంట్ ఎక్కువ ఉంటుంది, రఫ్లో ఎక్కడెక్కడో చోట వేద్దాం. 1,20,000 1,20,000 ఇంటూ 5/100 ఎంత వస్తుంది, 600 వస్తుంది. ఇది జస్ట్ ఓన్లీ రఫ్ ఇది. సో 600 వస్తుంది. ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకు, ఆల్రెడీ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు, 1000 అనుకున్నాం. మరి ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో 1000 ఇచ్చాడు. 5% అడ్జస్ట్మెంట్లో చెప్పాడు. 1,20,000 సండ్రీ డెటార్స్ ఉన్నారు, దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే 600 వచ్చింది. మరి ఇది ఓల్డ్. దీన్ని ఏమంటారంటే ఇది ఓల్డ్ ప్రావిజన్ అంటాం. దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ న్యూ అనుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఇచ్చింది న్యూ. ఇప్పుడు చెప్పండి, 1000 రూపీస్ అనేది ఓల్డ్, 600 అనేది న్యూ ప్రావిజన్. మరి న్యూ ప్రావిజన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ ఉంటే డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అన్నాను. ఇప్పుడు తక్కువ ఉంటే ఏ వైపు రాయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. డిఫరెన్స్ ఎంత, 400. సో ఎలా రాస్తారో చూపిస్తాను చూడు. ఇప్పుడు బై ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్, మీరు బ్రాకెట్లో దానికోసము న్యూ మైనస్ ఓల్డ్ అని పెట్టుకోండి. న్యూ ఎంత ఉంది మనకి, ఇది ఓల్డ్ మైనస్ న్యూ, రివర్స్లో వస్తుంది. ఓల్డ్ మైనస్ న్యూ. టైం 8 minutes ఉంది. ఈ లోపల మనం ఇది కంప్లీట్ చేద్దాం. ఓల్డ్ మైనస్ న్యూ అని పెట్టుకోవాలి ఫార్ములా. ఈ పక్క రాసేటప్పుడు ఈ వైపు రాస్తే న్యూ మైనస్ ఓల్డ్ అంటాం డెబిట్ సైడ్. సో ఇక్కడ ఓల్డ్ మైనస్ న్యూ పెట్టుకోవాలి. ఓల్డ్ ఎంత ఉంది మనకి, 1000 ఉంది. 1000 మైనస్ న్యూ ఎంత వచ్చింది, 600 వచ్చింది. సో డిఫరెన్స్ ఎంత, 400. సో ఇలా మనము చూపించుకోవాలి. సో ఈ పాయింట్ అందరికి క్లియర్ అయింది అనుకుంటాను. బై ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తున్నాను. ఎలా, ఓల్డ్ మైనస్ న్యూ అని రాశాను. ఓల్డ్ ఎందుకు ముందు రాసినాను, ఓల్డ్ ఎక్కువ ఉంది. ఓల్డ్ 1000 ఉంది, న్యూ తక్కువ ఉంది. అందుకని ఓల్డ్ మైనస్ న్యూ అన్నాను. సో 1000 మైనస్ 600 వేసి తీసేస్తే 400 వచ్చింది. ఇది చూపించే ప్రొసీజర్. ఇప్పుడు ఇంకొక విధంగా రివర్స్లో చూద్దాం. సపోజ్ న్యూ కనుక 1200 వచ్చింది అనుకో, 10% చెప్పాడు మనకు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ అనుకున్నాం. 10% వేస్తే ఇది 1200 వస్తుంది. ఇప్పుడు మార్చాను చూడు. ఆల్రెడీ గివెన్ ఎంత, 1000. 10% చెప్పాడు ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. సండ్రీ డెటార్స్ 1,20,000 ఉంది, దాని మీద 10% వేస్తే 1,200 న్యూ వచ్చింది. ఇప్పుడు ఎలా చూపిస్తాం, న్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు న్యూ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ చూపించాము. ఇప్పుడేమో న్యూ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ చూపించాలి. ఇప్పుడు డిఫరెన్స్ను ఎలా చూపిస్తారు చూడండి. ఇది తీసేస్తాను ఈ పాయింట్. సో ఇక్కడ డెబిట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు టు బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ బ్రాకెట్లో
న్యూ మైనస్ ఓల్డ్. న్యూ అమౌంట్ ఎంత ఉంది? 1200. ఇక్కడ గమనించండి, ఓల్డ్ ఎంత ఉంది? 1000. 1200 మైనస్ 1000. 1200 మైనస్ 1000 ఎంత వస్తుంది? 200. సో ఈ 200 ఇక్కడ రాయకుండా నేరుగా అవుటర్ కాలంలో రాసేస్తాం, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో ఎలా వచ్చిందనే దానికోసం మీకు చూపించాను, కావాలంటే ఊరికే బ్రాకెట్లో పెట్టుకోండి ఎలా చేసామనేది. చూడండి, న్యూ మైనస్ ఓల్డ్. న్యూ ఎక్కువ ఉంది కాబట్టి, ఓల్డ్ తక్కువ ఉంది కాబట్టి తీసేసి డిఫరెన్స్ డెబిట్ సైడ్ టు బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ రాస్తాం. అదే కనుక న్యూ తక్కువ ఉండి ఓల్డ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఇక చెప్పడం ఉండదు, మీరు అవసరమైతే నోట్బుక్లో రాసుకోండి. సో ఈ విధంగా బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ ట్రయల్ బ్యాలెన్స్లోనూ ఇస్తాడు, అడ్జస్ట్మెంట్లో కూడా ఇస్తే ఇలా చూపించాలి. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో అది అయిపోయింది. నెక్స్ట్ మేనేజర్స్ కమిషన్, అది అంతవరకు అయిపోయింది, వదిలేసేయండి ఆ పాయింట్. నెక్స్ట్ మేనేజర్స్ కమిషన్. ఈ పాయింట్ మీకు లాస్ట్లో నేను ఒక అడ్జస్ట్మెంట్గా కూడా చెప్పాను. ఈ మేనేజర్ కమిషన్ అనేది నెట్ ప్రాఫిట్ మీద పే చేయడం జరుగుతుంది. అయితే నెట్ ప్రాఫిట్ ఎప్పుడు? కమిషన్ క్యాలిక్యులేట్ చేయకముందు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే నెట్ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బిఫోరా ఆఫ్టర్ అనేది మీకు ప్రాబ్లంలో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే పాయింట్ ఇలా ఉంటుంది మీకు, మేనేజర్ కమిషన్ అలౌడ్ ఆన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్, ఇలా ఇస్తూ ఉంటాడు పాయింట్. మేనేజర్ కమిషన్ అలౌడ్ ఆన్ ది నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్, ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఎలా ఇస్తాడంటే మేనేజర్ కమిషన్ అలౌడ్ ఆన్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటాడు. రెండు రకాలు ఉంటాయి మేనేజర్ కమిషన్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఫార్ములా. బిఫోర్ అని కనుక ఇస్తే ఏం ఫార్ములా రాయాలి, ఆఫ్టర్ ఇస్తే ఏం ఫార్ములా రాయాలి, మీకు ఫార్ములా కూడా నేను ఇంతకుముందు ఇచ్చున్నాను. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని అమౌంట్ వస్తుంది అనమాట. తప్పు ఫార్ములా రాస్తే మీకు రాంగ్ అమౌంట్ వస్తుంది. బిఫోర్ అని కనుక ఇస్తే ఏం రాయాలంటే నెట్ ప్రాఫిట్ ఇంటూ పర్సంటేజ్ బై 100. పర్సంటేజ్ అంటే ఏం పర్సంటేజ్? మేనేజర్ కమిషన్ పర్సంటేజ్. ఇక్కడ ఇచ్చాను చూడు, నెట్ ప్రాఫిట్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ డివైడెడ్ బై 100, ఇది ఫార్ములా. ఒకవేళ ఆఫ్టర్ కనుక ఇస్తే నెట్ ప్రాఫిట్ ఇంటూ కమిషన్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ప్లస్ పర్సంటేజ్. ఇదేంటి సార్ అంటారా? సపోజ్ మేనేజర్ కమిషను 10% అనుకున్నాం, 10% మేనేజర్ కమిషన్ నెట్ ప్రాఫిట్ మీద బిఫోర్ అని ఇచ్చాడు. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెట్ ప్రాఫిట్ ఇంటూ 10/100 ఇది వేస్తాం. ఒకవేళ మేనేజర్ కమిషన్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ అని ఇస్తాడు. ఇప్పుడు ఎలా వేస్తాము? నెట్ ప్రాఫిట్ ఇంటూ 10/110 అంటే 100 ప్లస్ పర్సంటేజ్ అన్నాను కాబట్టి. ఒకవేళ 5% అయితే 5/105, 10% అయితే 10/110, 20% అయితే 20/120, ఇది ఫార్ములా. ఇప్పుడు ఆఫ్టర్ అని ఇస్తే ఈ ఫార్ములా. అలా కాకుండా బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే కింద 100 మాత్రమే వేస్తాం, పైన పర్సంటేజ్ వేస్తాం. 5/100, 10/100, 20/100 ఎంత అయితే అంత. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. ఇది లాస్ట్ ఎక్స్పెన్స్గా ఉండాలి ఇంకా మేనేజర్ కమిషన్ అనేది. అప్పుడు మనము నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి రఫ్ పేపర్లో. రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వచ్చిన నెట్ ప్రాఫిట్ మీద ఈ పర్సంటేజ్ వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని టు మేనేజర్ కమిషన్ అని డెబిట్ సైడ్ చూపించాలి. అది చూపించిన తర్వాత నెట్ ప్రాఫిట్ వస్తుంది, ఇంకా అది బ్యాలెన్స్ షీట్కు వెళుతుంది అనమాట. ఎలా చేస్తారో చూపిస్తాను చూడు, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేయాలా? అయితే ఈ 1,50,000 ఈ క్రెడిట్ సైడ్ కూడితే వచ్చింది, డెబిట్ సైడ్ అంతా కూడితే కూడా 90,000 వస్తుంది అనుకుంటే అప్పుడు 60,000 రూపాయలు నెట్ ప్రాఫిట్ వచ్చినట్టు మనకు. 60,000 మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి మేనేజర్ కమిషన్. మేనేజర్స్ కమిషన్ ఎలా చేస్తారో చూడండి. బిఫోర్ అని ఇచ్చాడు అనుకో, 10% బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అని. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, 60,000 ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. 60,000 ఇంటూ 10/100. ఈ వైపు అంతా కూడితే 1,50,000 వచ్చింది, ఈ వైపు అంతా కూడితే 90,000 వచ్చింది. 1,50,000లో 90,000 పోతే 60,000 నెట్ ప్రాఫిట్. సో దాని మీద మనం అంటే రఫ్లో క్యాలిక్యులేట్ చేసాం మనం. దీని మీద ఇప్పుడు 10% వేస్తాం. వేస్తే ఎంత వచ్చింది? 6,000.
ఏం చేశాను నేను? బిఫోర్ అన్నాడు ఇక్కడ, మేనేజర్ కమిషన్ బిఫోర్ ఛార్జింగ్ అండి. బిఫోర్ అంటే 10/100 వేసినాను, 6000 ప్రాఫిట్ వేసినాను. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. చివరిలో ఇప్పుడు టు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది? ఇంకా 90,000లో 6,000 పోతే 84,000. ఇది ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు ఆల్రెడీ మనం 90,000, 90 కదా 60,000 కదా, 60,000 60,000 మైనస్ 6,000. ఇంతకుముందు ఆల్రెడీ 60,000 వచ్చింది, దాని మీద 10% చేసినాం, 6,000 వచ్చింది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 60,000 మైనస్ 6,000, 54,000. ఇది నెట్ ప్రాఫిట్. సో ఇలా మనము చేయాలన్నమాట. ఎగ్జామినేషన్లో ఇస్తే లెక్కిస్తే బిఫోర్ ఛార్జింగ్ అంటే 10/100 వేసినాం ఫార్ములా. ఇప్పుడు మేనేజర్ కమిషను బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపించాలి. మళ్ళీ ఎంత చూపిస్తారు? మేనేజర్ కమిషను 6,000. సో 2 చోట్ల వస్తుంది మేనేజర్ కమిషను. ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే. ఒకవేళ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే ఎలా వేస్తారో సేమ్ ప్రొసీజరే, ఓన్లీ ఫార్ములా మారుతుంది అంతే. ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే ఏం చేస్తాం? ఇక్కడ 110 వేస్తాం, 10/110 అంటే 10/100 + 10 అని అర్థం. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, ఇది అమౌంట్ మారిపోతుంది. అమౌంట్ మారుతుంది చూడండి. 60,000 ఇంటూ 10/110, 5,455 వస్తుంది. 5,455 వస్తుంది రఫ్గా ఇదేస్తే. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు 5,455నే తీసివేయాలి. 5,000. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది, రైట్? సో మేనేజర్ కమిషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ గూడ్స్ టేకన్ ఫార్ పర్సనల్ యూజ్. ఇది చూడండి, గూడ్స్ టేకన్ ఫార్ పర్సనల్ యూజ్ అంటే ఎవరు పర్సనల్ యూజ్? ఇక్కడ బిజినెస్ ఓనర్ తన సొంతానికి గూడ్స్ యూజ్ చేసుకున్నాడు, బిజినెస్లో గూడ్స్ను. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏమంటారంటే డ్రాయింగ్స్ అంటారు. క్యాష్ యూజ్ చేసుకుంటాడు పర్సనల్ యూజ్కి, గూడ్స్ను కూడా యూజ్ చేసుకుంటాడు. గూడ్స్ యూజ్ చేసినా క్యాష్ యూజ్ చేసినా అది డ్రాయింగ్స్ అంటారు. ఇది అందరికీ అర్థం కావాలి. గూడ్స్ టేకన్ ఫార్ పర్సనల్ యూజ్ అనేది డ్రాయింగ్స్. మరి డ్రాయింగ్స్ అనే ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఇస్తూ ఉంటాడు కదా సార్ అంటే, డ్రాయింగ్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే అది క్యాష్, గుర్తుపెట్టుకోండి. ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చేది ఏంటి? క్యాష్. అది అడ్జస్ట్మెంట్లో గూడ్స్ టేకన్ ఫార్ పర్సనల్ యూజ్ ఇస్తే అది కూడా డ్రాయింగ్సే, అయితే గూడ్స్ యూజ్ చేసుకున్నాడు, అక్కడ వస్తువులను వాడుకున్నాడు. మరి అడ్జస్ట్మెంట్లో ఇలా ఇస్తే ఏం చేయాలి? దీన్ని ఒకసారి మనము ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజెస్ నుంచి లెస్ చేస్తాము. ఇక్కడ రాశాను చూడండి నేను, డిడక్టెడ్ ఫ్రమ్ ది పర్చేజెస్ అండ్ డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజెస్ నుంచి లెస్ చేయాలి ఒకటోసారి. రెండోసారి ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడు క్యాపిటల్ నుంచి లెస్ చేయాలి, డిడక్టెడ్ ఫ్రమ్ ది క్యాపిటల్. క్యాష్ వాడినా సరే గూడ్స్ వాడినా సరే క్యాపిటల్ నుంచి లెస్ చేయాల్సిందే. ఒకవేళ క్యాష్ ఇచ్చాడు గూడ్స్ ఇచ్చాడు, రెండింటిని కూడా లెస్ చేయాలి క్యాపిటల్ నుంచి. సపోజ్ క్యాష్ 5,000 ఉంది, గూడ్స్ 4,000 ఉంది. 5,000 4,000 కలిపితే 9,000 అవుతుంది. 9,000ను లెస్ చేయాలి క్యాపిటల్ నుంచి తీసేటప్పుడు, అడ్జస్ట్మెంట్లో ఉంటే అలా. సో ఇది గూడ్స్ టేకన్ ఫర్ పర్సనల్ యూజ్ ట్రీట్మెంట్. సో దీన్ని ఎలా చూపిస్తారో చూద్దాం. ప్రాబ్లం ఒకసారి చూడండి. గూడ్స్ పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో మనకు ఎలా తీసేస్తారో చూపిస్తాను. ఆ ట్రేడింగ్ అకౌంట్లో సపోజ్ పర్చేజెస్ 50,000 ఉందనుకున్నాం. సపోజ్ 50,000 పర్చేజెస్ ఉన్నాయనుకుంటే గూడ్స్ యూజ్డ్ 4,000 అని అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. గూడ్స్ యూజ్డ్ అని ఫర్ పర్సనల్ యూజ్ అని 4,000 ఇచ్చాడు. అప్పుడు ఏం రాస్తారంటే లెస్ గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్. ఎంత? 4,000 ఇచ్చాడు అడ్జస్ట్మెంట్లో. ఈ 4,000 మనం తీసి ఇప్పుడు 46,000 అవుటర్ కాలంలో చూపిస్తాం. జాగ్రత్తగా గమనించండి. పర్చేస్ 50,000 ఉంది ప్రాబ్లంలో,
గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ అని అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. ఈ 4000 తీసి ఇక్కడ చూపించినాం. మరి బ్యాలెన్స్ షీట్లో రెండోసారి చూపించాలి కదా, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని ఎలా చూపిస్తారంటే క్యాపిటల్ సపోజ్ 1 lakh ఉందనుకున్నాం. క్యాపిటల్ 1 lakh ఉంది ప్రాబ్లం అనుకుంటే దీన్ని ఏం చేస్తారంటే లెస్ డ్రాయింగ్స్ అని చూపించాలి. డ్రాయింగ్స్ ఎంత ఉంది? 4000. డ్రాయింగ్స్ 4000 లెస్ చేస్తే 96,000 ఇలా చూపిస్తాం అన్నమాట. గమనించండి, క్యాపిటల్ 1 lakh ఉంటే ఇన్నర్ కాలంలో రాశాను, లెస్ డ్రాయింగ్స్ 4000 తీసేసి 96,000 చూపించాను. ఇదేంటంటే గూడ్స్ బ్రాకెట్లో గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ అది. సో ఈ విధంగా చూపించాలి. ఒకవేళ ఆల్రెడీ డ్రాయింగ్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఒక 5,000 ఇచ్చాడు, అది క్యాష్ అనుకోవాలి మనం. అలా ఇచ్చి ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో 5,000 ఇచ్చాడు డ్రాయింగ్స్, అడ్జస్ట్మెంట్లో గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ 4,000 ఇచ్చాడు. ఇప్పుడు ఎలా చూపించాలి సార్ అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నది ఒక్కసారే వస్తుంది. ఇంతకుముందు మీకు నేను క్లియర్గా చెప్పా, అడ్జస్ట్మెంట్లో ఉండేది మాత్రమే 2 సార్లు వస్తుంది. మరి ఇక్కడ గూడ్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ అనేది అడ్జస్ట్మెంట్లో వచ్చింది కాబట్టి పర్చేజెస్ నుంచి లెస్ చేసినాం, అది అయిపోయింది ఒకటోసారి. రెండోసారి ఇక్కడ తీసినాం. మరి అది కూడా ఉంటే ఏది ట్రయల్ బ్యాలెన్స్లో డ్రాయింగ్స్ 5,000 ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్లో మాత్రమే, ఇది బ్యాలెన్స్ షీట్లో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది క్యాష్. గూడ్స్ వచ్చేసి 4,000 రాస్తాము. తర్వాత క్యాష్ అంటే ఇది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు మనకు, అది 5,000. రెండు కలిపి 4,000 5,000 కలిపితే 9,000 తీసేస్తాం. రెండు కలిపి తీసేస్తే 91,000 వస్తుంది. సో ఇలా చూపించాలి. క్యాపిటల్ నుంచి 2 డ్రాయింగ్స్ను తీసేసినాం చూడండి, గూడ్స్ను తీసేసాము, క్యాష్ను 2 కలిపితే 9,000 అయింది. 1 lakhలో 9,000 తీసి 91,000 చూపించా. ఇలా డ్రాయింగ్స్ మనం చూపించుకోవాలి. ఇది ఎందుకు 2 సార్లు రాయలేదని మీకు డౌట్ వస్తుంది. క్యాష్ అనేది ఇది ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు కాబట్టి ఒక్కసారే మనం రాసేది, ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నాం. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ డిడక్ట్ చేస్తున్నాం క్యాపిటల్ నుంచి ఒకసారి. సో ఇలా మనం చూపించుకోవాలన్నమాట. అది డ్రాయింగ్స్కి సంబంధించిన పాయింట్. ఇది గూడ్స్ టేకన్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ అంటారు దీన్ని. అది అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే అప్పుడప్పుడు రేర్గా అడుగుతుంటాడు, గూడ్స్ లాస్ట్ బై ఫైర్ ఆర్ థెఫ్ట్ ఆర్ యాక్సిడెంట్. ఇది అబ్నార్మల్ లాస్ అని కూడా అంటారు. గూడ్స్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే బిజినెస్లో థెఫ్ట్ అయినా జరుగుతుంది, లేదా ఫైర్ యాక్సిడెంట్ అయినా జరిగి నష్టం జరుగుతుంది. అయితే దాన్ని ఇన్సూరెన్స్ చేసుంటే ఒక విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయకపోతే ఇంకొక విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయలేదు అనుకున్నాం ఫస్ట్, ఇఫ్ గూడ్స్ ఆర్ నాట్ ఇన్సూర్డ్ అనుకొని ముందు చూద్దాం. ఒకవేళ ఇన్సూరెన్స్ చేస్తే ఎలా అనేది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు సరుకు ఒక 5,000 రూపాయలు ఫైర్ యాక్సిడెంట్లో పోయింది, లేదా థెఫ్ట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎలా దాన్ని ట్రీట్ చేయాలి? గూడ్స్ లాస్ట్ బై ఫైర్ ఆర్ థెఫ్ట్ జరిగితే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి, ఎంత అమౌంట్ అయితే నష్టం జరిగింది అంత. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫైర్ యాక్సిడెంట్ కానీ థెఫ్ట్ కానీ జరిగినప్పుడు మొట్టమొదట ఏం చేయాలి మనము? అమౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇప్పుడు ఎంత అనుకున్నాము? థెఫ్ట్ జరిగింది 5,000 అనుకున్నాం. బై గూడ్స్ థెఫ్ట్ ఆర్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అది 5,000 రాసేస్తాం. ఇంతకుముందు ఏమనుకున్నాం? ఇది ఇన్సూరెన్స్ చేయలేదు. దీన్ని ఇన్సూరెన్స్ చేయకపోతే రెండోసారి ఎక్కడ చూపించాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. టు గూడ్స్ థెఫ్ట్ ఆర్ ఫైర్. గూడ్స్ లాస్ట్ బై థెఫ్ట్ ఆర్ ఫైర్. సో
సో ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ చూపించినాం, రెండోసారి ఎక్కడ చూపిస్తున్నాం అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తున్నాను. మరలా గమనించండి, 2 ప్లేసుల్లో వచ్చేసింది, అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో చూపించాను క్రెడిట్ సైడు, రెండోసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాను. అంటే ఇన్సూరెన్స్ చేయలేదు, ఎంతైతే నష్టమైందో మొత్తం నష్టం ఇక్కడ చూపించేశాను. ఇది ఇన్సూరెన్స్ చేయకపోతే చూపించే ప్రొసీజర్, రైట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేశాడు, పూర్తిగా ఇన్సూరెన్స్ చేస్తే ఎక్కడ వస్తుంది? ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాము, ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమీ రాదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ చేశాడు కాబట్టి మొత్తం డబ్బులు వస్తాయి. అప్పుడు ఇక్కడ గూడ్స్ లాస్ట్ బై థెఫ్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది మనకు, ఒప్పుకునేది కాబట్టి 5,000 ఇక్కడ డ్రా చేస్తాం, అసెట్ అది. గమనించండి, ఇంతకుముందు చెప్పిన దానిలో ఏం చెప్పాను, ఇన్సూరెన్స్ చేయలేదు, అందుకని ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ రాసినాము, రెండోసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసి చూపించినాము, మొత్తం నష్టమే కాబట్టి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పూర్తిగా చేశాడు, పూర్తి అమౌంట్ వచ్చేసింది, ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకునింది ఇవ్వడానికి, అట్లాంటప్పుడు మనకేమి నష్టం లేదు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దాన్ని చూపించలేదు, కాబట్టి బ్యాలెన్స్ షీట్లో నేరుగా అసెట్ కింద చూపించేశాను. ఇది ఇన్సూరెన్స్ చేస్తే. దీనిలో ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ పార్ట్లీ క్లెయిమ్ ఒప్పుకుంటే, పార్ట్లీ ఇన్సూర్డ్ అయితే ఏం చేయాలా? ఇప్పుడు గూడ్స్ 5,000 లాస్ అయింది, ఇన్సూరెన్స్ కంపెనీ 2,000 పే చేయడానికి ఒప్పుకునింది, అప్పుడు 3,000 మనకు లాస్ అయినట్టు లెక్క. అప్పుడు ఎలా చూపించాలి? ఇప్పుడు 3 రకాలు ఇక్కడ. ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయకపోతే ఎలా, రెండోది పూర్తి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎట్లా, ఇప్పుడు పార్ట్లీ ఇన్సూరెన్స్ మూడో పాయింట్. సో 5,000 రూపాయలు సరుకు నష్టపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో 2,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకునింది, మరి 3,000 మనకు నష్టము. ఎలా చూపిస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. టు గూడ్స్ లాస్ట్ బై థెఫ్ట్, ఎంత మొత్తము? మొత్తం 5,000 మైనస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడానికి ఎంత ఒప్పుకునింది? 2,000 ఒప్పుకునింది. సో ఇంకా మనకి ఎంత నష్టం జరిగిందంటే 3,000 మాత్రమే. దీన్ని మాత్రమే చూపించాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్లో గూడ్స్ లాస్ట్ బై థెఫ్ట్ ఇన్సూరెన్స్ క్లెయిము 2,000 చూపిస్తాం, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ 2,000 ఇస్తామని ఒప్పుకునింది కాబట్టి. గమనించండి, ఇక్కడ 3,000 నష్టం, 2,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి 3 + 2 5 సరిపోయింది అనమాట. ఇది పార్ట్లీ ఇన్సూర్డ్ ఉన్నప్పుడు. ఫుల్లీ ఇన్సూర్డ్ అయితే 5,000 ఇక్కడ రాసినాం. సో ఈ విధంగా మనం చూపించాలి. ఈ పాయింట్ కూడా అయిపోయింది. సో దీంతో మనకు అడ్జస్ట్మెంట్స్ పాయింట్స్ అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకొని, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి చాలు.